హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాతి సాయిరామ్ ఛానల్. నిన్నటి తరువాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను. స్త్రీ పరమ దుష్టురాలైతే కురూపిణి చేయి అని రఘువంశరాజులు శిక్షాస్మృతుల్లో ఉన్న విషయం కావచ్చును. కురూపి ఎలా అవుతుంది? శరీరంలో ఏ అవయవం పోయినా వైకల్యం వస్తుంది, కానీ కురూపం రాదు. ముక్కు లేకపోతే మాత్రమే కురూపం వస్తుంది. దానికి సహాయం చెవులు. ఈ శిక్షతో దాన్ని వదలాలి. అయినా దౌష్ట్యం చేస్తే అప్పుడు చంపాలి. అందుకే కాళిదాసు రఘువంశంలో శూర్పణకు లక్ష్మణుడు ముక్కు చెవులు కోసేయడనలేదు, పౌరికనృత్యమైన వైరూప్యాన్ని కలిగించేడన్నాడు. 1-2 కురూపత్వాలుంటే ముక్కు చెవులు పోవడమే. సరే, వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటున్నారు. అది వింది. ఒళ్ళు తెలియని కోపం వచ్చింది. ఈ పిల్లలిద్దరినీ వదిలేసింది. ముసలాయన మీద పడబోయింది. మహర్షి ఒక్క హుంకారం చేశారు. అది హడలిపోయింది. ఋషివాక్కే ఒక అస్త్రం. వెంటనే రాఘవులిద్దరికీ శుభం కలగాలని ఆశీర్వదించారు. ఋషి ఆశీర్వచనం ఒక కవచం కనుక వాళ్ళు దుర్భేద్యులు. అది వాళ్ళ మీద తిరగబడింది. పెద్ద దుమ్ము రేపింది. క్షణకాలం వాళ్ళను దుమ్ము కమ్మింది. ఆ తరువాత మాయారూపంగా ఉండి శిలావర్షాన్ని కురిపించింది. రామచంద్రమూర్తికి కోపం వచ్చింది. శరవర్షంతో శిలావర్షాన్ని ఆపాడు. భుజాలు తెగి రొప్పుతూ అరుస్తున్న దాన్ని, నాయనా సరదాలు చాలు, ఇది దుష్టచారిణి, యజ్ఞ విఘ్నకారి, తన మాయతో పెరుగుతోంది. సాయం సంధ్య అవుతోంది. రాక్షసులు సంధ్యాకాలంలో నిగ్రహించటం కష్టం అని హెచ్చరించాడు. కర్తవ్యోపదేశం చేశాడు. రాముడు శబ్దవేదిని ప్రయోగించి దాని మాయల్ని కట్టించాడు. అది లక్ష్మణునిపై పడబోతోంది. రాముడు దాని గుండెల్లో బాణాన్ని విడిచాడు. తాటక వధ పూర్తయింది. సర్వప్రకృతి సంతోషించింది. దేవతలు ఆనందించారు. దేవేంద్రుడు దేవగణంతో విశ్వామిత్రుని వద్దకు వచ్చాడు. ఆయన క్షమాపణని కోరాడు. రాఘవులతో స్నేహం నిలుపుకో. భృశ్వాస సంతాన రూపమైన అస్త్ర సంపదను రామునికి ఉపదేశించు అని సలహా చెప్పాడు. ఆ తరువాత వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. విశ్వామిత్రుడు రామచంద్రుని దగ్గరకు తీసుకొని శిరస్సున ఆగ్రహించాడు. హే రామ, శుభదర్శన, 7వ లోక కళ్యాణకారకమైన పనిని చేస్తాడో, ఎవడు లోక కళ్యాణకారకమైన పనిని చేస్తాడో వాడు శుభదర్శనుడు. అందుకని మహర్షి అలా పిలిచారు. ఈ రాత్రి ఇక్కడ పడుకుందాం, రేపు ఉదయం బయలుదేరి వెళదాం. మహర్షి మాట ప్రకారం దాశరథులు ఆ రాత్రిని అక్కడ సుఖంగా గడిపారు. ఇది 3వ రాత్రి. ఆ వనం ఇప్పుడు శాప విముక్తిని పొందినట్లుంది. చైత్రరథానికొన్న అందం వచ్చింది. రామలక్ష్మణులే కాదు, సర్వప్రకృతి ఆ వేళ సుఖంగా నిద్రపోయింది. రాత్రి తెల్లవారింది. రామచంద్ర, చాలా సంతోషించాను. ఆ పరమ ప్రీతితోనే భృశ్వాసాస్త్రాలను ఇస్తాను. అవి ఉంటే దేవ, అసుర, గంధర్వ, ఉరగాది మహాగణాన్ని వశం చేసుకోవచ్చు, జయింపనువచ్చు. కనుక ఆ దివ్యాస్త్రాలను ఇస్తాను, నువ్వు గ్రహించు అని మహర్షి అస్త్రోపదేశం చేస్తున్నారు. రామచంద్రమూర్తి గ్రహిస్తున్నాడు. ఏమిటా దివ్యాస్త్రాలు? ఆ దివ్య మహత్వం గల దండచక్రం, కాలచక్రం, విష్ణుచక్రం, అలాగే అత్యాగ్రమమైన ఐంద్రాస్త్రం, వజ్రాస్త్రం, శైవాస్త్రం, బ్రహ్మశిరోహాస్త్రం, ఈశికాస్త్రం, బ్రహ్మాస్త్రం. మోదీకి శిఖరి అని 2 గదులు. అలాగే ధర్మపాసం, కాలపాసం, పాసం, వరణాస్త్రం, శుష్కాము, అర్ధము అనే అశ్వినీ దేవతాస్త్రాలు, పినాకాస్త్రం, నారాయణాస్త్రం, ఆగ్నేయ శిఖరం, వాయువ్య ప్రధానం, హయశిరం, క్రౌంచం 2 శక్తులు. అలాగే కంకాళం, ముసలం, ఘోరసం, కపాలం, కంకణం ఇవి అసురధారణ యోగ్యాలు. వైద్యాధరం, మహాశాస్త్రం,
నందనం, అసినీరత్నం, గాంధర్వం, మానవాస్త్రం, ప్రసవాపనం, ఉపశమనం, సౌరం, దర్పణం, శోషణం, సంతాపన, విలాపస అస్త్రాలు, మదనం, దైవదుర్దృశ్యం, పైశాచం, మోహనం, తామసం, సౌమనం, సంవర్ధనం, మౌసలం, సత్యాస్త్రం, మాయాధరం, పరతేజోపకర్షకమైన ప్రభాహస్త్రం, సౌమ్యాస్త్రం, శిశిరం, త్వష్ట అధిపతిగా గల సుధమానాస్త్రం, దారుణం, భాగం, సీతేషువు మొదలైన మహాస్త్రాలు. ఇవన్నీ కామరూపాలు, మహాబలాలు. వీటన్నిటిని తొందరగా నా దగ్గర నుండి గ్రహించు అని ఆ తరువాత తూర్పు దిక్కుగా శుచియే కూర్చుని రామచంద్రమూర్తికి ఆ మంత్రగ్రామాన్ని విశ్వామిత్ర మహర్షి ఇచ్చారు. అన్నీ రామచంద్రుని చేరాయి. రామచంద్ర, ఇవి నీ కింకరులు అన్నారు. రామచంద్ర, ఇవి నీ కింకరులు అన్నారు మహర్షి. రామచంద్రుడు సంతోషించి నమస్కరించాడు. తిరిగి ప్రయాణానికి సిద్ధపడ్డాడు. ఆ సమయంలోనే మహాముని అస్త్రోపదేశాన్ని చేశారు. ప్రయోగంతో పాటు ఉపసంహారాన్ని కూడా తెలియజేయవలసిందని రాముడు ప్రార్థించాడు. ఈ రోజుకి ఎక్కడితో ఆపుతున్నాను, మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.